హలో నమస్తే. ఏపీలో మద్యం కుంభకోణం జరిగింది. ఏపీలో మద్యంలో భారీ ఎత్తున అప్పటి ప్రభుత్వం అవినీతికి పాల్పడింది. ఆ అవినీతి విలువ 3,500 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది అంటూ కొద్ది నెలల క్రితం కంటిన్యూస్గా తెలుగుదేశం పార్టీ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం, మాట్లాడడం చూసాం. ఇదే అంశానికి సంబంధించి సిట్ కొన్ని కీలకమైన అరెస్టులు చేయడం కూడా చూసాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత మిథున్ రెడ్డితో సహా అనేక మంది అధికారులను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపించడం కూడా చూసాం. సో మద్యంలో పెద్ద కుంభకోణం జరిగింది అంటూ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం సిట్ చేసింది. సిట్ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నంలో భాగంగా ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది, ప్రైమరీ ఛార్జ్ షీట్. ఈ ఛార్జ్ షీట్లో 3,500 కోట్ల రూపాయలు మద్యంలో అక్రమంగా డబ్బులు సంపాదించి ఆ డబ్బుల్ని 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఖర్చు చేశారు అంటూ సిట్ ఆన్ పేపర్ ఛార్జ్ షీట్లో పేర్కొంది. సో సిట్ చెప్పిన ఈ మాట ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మెడకు చుట్టుకోబోతోంది. కూటమి సర్కారు మెడకి చుట్టుకోబోతోంది. కూటమి సర్కారుని ఇబ్బందుల్లో పెట్టబోతోంది. కూటమి సర్కారుకి ఆందోళన కలిగించేలా చేస్తోంది. కూటమి సర్కారు ఏర్పాటు చేసిన సిట్టు, కూటమి సర్కారు కోరుకున్నట్లుగానే ఛార్జ్షీట్ ఫైల్ చేసిన సిట్టు, కూటమి సర్కారులో నేతలు, కూటమి సర్కారుకి భజన చేస్తున్న మీడియా రాసిన రాతలే ఛార్జ్షీట్లో పెట్టిన సిట్టు. అప్పుడు కూటమి సర్కారుకి ఏ ఇబ్బంది ఉంటుంది అనుకుంటే అదే అసలు సమస్య. ఏంటి ఇబ్బంది అంటే కూటమి సర్కారులో ఏర్పాటైన సిట్టు మద్యంలో కుంభకోణం జరిగిందని తేల్చి, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తేల్చి, ఆ డబ్బులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాయో తేల్చి, వాటన్నిటికి సంబంధించిన మా దగ్గర ఆధారాలు ఉన్నాయనే ధైర్యంతో ఒక ఛార్జ్షీట్ని ఫైల్ చేసింది. ఆ ఛార్జ్షీట్లో ఇంతకుముందు చెప్తున్నట్టుగా 3,500 కోట్ల రూపాయల ఎన్నికల కోసం ఖర్చు పెట్టారని చెప్పింది. అప్పుడు అధికార పార్టీ 3,500 కోట్ల రూపాయల మద్యం డబ్బుల్ని ఎన్నికల్లో పంచి ఓట్లకు వెళ్ళింది అని చెప్పింది. సో ఈ అంశం పైన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన జై భీమ్రావ్ భారత్ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన 25 మంది అభ్యర్థులు ఎలక్షన్ కమిషన్కి ఒక లేఖ రాశారు. ఏమని? ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా, ఎటువంటి ప్రలోభాలు లేకుండా జరిగాయని ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రకటించింది. అటువంటి ఏమైనా ఉంటే జనరల్గా ఎన్నిక రద్దు చేసి మళ్ళీ రీపోలింగ్ చేస్తారు. రీపోలింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్లో జరిగాయని ఎలక్షన్ కమిషన్ చెప్పింది. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత కూటమి సర్కారు ఏర్పాటు చేసిన సిట్ ఏమో 3,500 కోట్ల రూపాయల ఎన్నికల్లో పంచింది గత ప్రభుత్వం అని, గతంలో అధికారంలో ఉన్న పార్టీ అని సిట్ తేల్చింది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసిన అధికార పార్టీ అఫీషియల్గా ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం ఖర్చు పెట్టాల్సిన డబ్బు ఎంత అంటే ఒక 600-700 కోట్ల రూపాయలకు మించి ఉండదు. కానీ 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది గత అధికార పార్టీ మద్యం డబ్బులని ప్రస్తుత ప్రభుత్వంలోని సిట్టే తేల్చింది. కాబట్టి 2024లో జరిగిన ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ కావు కదా, డబ్బుల ద్వారా జరిగిన ఎన్నికలు కదా, డబ్బుల ద్వారా జరిగిన ఎన్నికలని సిట్టే తేలుస్తోంది కదా. అటువంటప్పుడు మా ఎన్నిక మేము ఓడిపోవడం అనేది సరైనది కాదు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగితే మేము ఓడిపోయినట్టుగా కాదు, మాకు అన్యాయం జరిగింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్ని రద్దు చేయండి అంటూ ఎలక్షన్ కమిషన్కు లేఖ రాశారు. ఎలక్షన్ కమిషన్ స్పందించలేదు. ఎలక్షన్ కమిషన్ స్పందించకపోతే ఆ అభ్యర్థులంతా కోర్టుకు వెళ్ళారు. హైకోర్టులో ఈరోజు ఈ అంశంపైన విచారణ జరిగింది. హైకోర్టులో విచారణ సందర్భంగా ఈ 25 మంది అభ్యర్థుల తరపున జై భీమ్రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు. చీఫ్ జస్టిస్ బెంచ్లో దీనిపైన విచారణ జరిగింది. సో ఈ విచారణ సందర్భంగా ఎలక్షన్ కమిషన్ తీరుని హైకోర్టు తప్పుపట్టింది. హైకోర్టు ఎలక్షన్ కమిషన్ అడిగింది, ఎందుకు మీరు ఆ అభ్యర్థులు రాసిన లేఖకు ఇప్పటివరకు స్పందించలేదు, ఎందుకు ఈ అంశంపైన విచారణ చేయలేదు అంటూ ప్రశ్నించింది. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ ఏం చర్యలు తీసుకుందో, గతంలో ఏం చెప్పిందో, ఈ డబ్బుల వ్యవహారం ఏంటో, ఏం చేయబోతున్నారో మాకు డీటెయిల్డ్గా ఆన్ పేపర్ సమాధానం ఇవ్వండి అంటూ వారం రోజుల సమయాన్ని హైకోర్టు ఎలక్షన్ కమిషన్ అడ్వకేట్స్కి ఇచ్చింది. సో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తేల్చాల్సింది, చెప్పాల్సింది హైకోర్టుకి ఏంటి? ఏం చెప్తుంది ఎలక్షన్ కమిషన్? మేము ఫ్రీ అండ్ ఫెయిర్గానే ఎలక్షన్ పెట్టాం, ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ప్రలోభాలు లేవు, ఎవరు ఎక్కడా డబ్బులు పంచలేదు, కాబట్టి ఇవి సరైన ఎన్నికలే అని ఎలక్షన్ కమిషన్ చెప్పాలి. ఎలక్షన్ కమిషన్ చెప్తుందా? ఎలక్షన్ కమిషన్ గతంలో చెప్పింది అదే. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లో ఎలాంటి ఇబ్బందులు జరగలేదు, ఎలాంటి అక్రమాలు జరగలేదు, ఫ్రీగా స్వేచ్ఛగా జనాలు ఓట్లేశారు, ఎవరు ఎక్కడ డబ్బులు పంచలేదు, కాబట్టి రీపోలింగ్ చేయాల్సిన అవసరం కూడా ఆంధ్రప్రదేశ్లో రాలేదు అంటూ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అద్భుతంగా జరిగినట్టుగా ఎలక్షన్ కమిషన్ 2024లో చెప్పింది. ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచిన పార్టీలు అధికారంలో ఉన్నాయి ఇప్పుడు. సో ఎలక్షన్ కమిషన్ చెప్పిన దాని ప్రకారం, ఎలక్షన్ కమిషన్ చెప్పిన దాన్నే పరిగణలోకి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణమే లేదు. ఆంధ్రప్రదేశ్లో మద్యం డబ్బులు ఎలక్షన్లో ఖర్చు పెట్టారనేది ఎలక్షన్ కమిషన్ చెప్తున్న దాని ప్రకారం అవాస్తవం.
3,500 కోట్ల రూపాయలు ప్రతి నియోజకవర్గంలో ఏ నియోజకవర్గానికి ఎంత డబ్బులు పంపించారో కూడా సిట్ ఛార్జ్ షీట్లో చెప్పింది. సో అదంతా కూడా అవాస్తవమై ఉండాలి యాజ్ ఫర్ ఎలక్షన్ కమిషన్. లేదు అదంతా నిజమైతే ఈ కూటమి సర్కారు ఏర్పాటు చేసిన సిట్ తేల్చినట్టుగా మద్యం కుంభకోణంలో 3,500 కోట్ల రూపాయలు అక్రమంగా డబ్బులు సంపాదించి ఆ డబ్బులు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన మాట నిజమే అయితే, సిట్ చెప్పింది నిజమే అయితే, ఎలక్షన్ కమిషన్ చేసిన తప్పు, ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్లో ఫెయిర్గా ఎలక్షన్ జరిగాయని చెప్పిన మాట అబద్ధం, కాబట్టి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో రద్దు చేయాలి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో డబ్బుల ప్రవాహం జరిగింది అనేది ఈ కూటమి సర్కారు ఏర్పాటు చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారుల బృందంతో కూడిన సిట్ కొన్ని వేల మందిని విచారణ చేసి, కొన్ని వందల డాక్యుమెంట్లను పరిశీలించి, అనేక బ్యాంక్ అకౌంట్లను చూసి, కీలకమైన అధికారులను అరెస్టులు చేసి, వాళ్ళని కస్టడీకి తీసుకొని వాళ్ళని విచారించి ఆ తర్వాత తేల్చిన విషయం అక్కడ డబ్బుల ప్రవాహం జరిగిందని. అంటే అప్పుడు డబ్బుల ప్రవాహం జరిగిన ఎన్నికగా చూడలేం కదా, దాన్ని రద్దు చేయాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంటుందా? మేము గతంలో చెప్పిన తప్పు సిట్ తేల్చింది కాబట్టి నిజమేనేమో, ఈ డబ్బులన్నీ పంపిణీ చేసి ఉంటారు కాబట్టి ఎన్నికలు రద్దు చేస్తున్నామని ఎలక్షన్ కమిషన్ చెప్తుందా? లేదు, డబ్బుల పంపిణీ ఏం జరగలేదు, మేము పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేసాం, ఎక్కడ రూపాయి పంపిణీ జరగలేదు అని ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు చెప్తుందా? అప్పుడు సిట్ తప్పు అవుతుంది. ఒకటి ఎలక్షన్ కమిషన్ తప్పవాలి, లేకపోతే సిట్ తప్పవాలి. ఎలక్షన్ కమిషన్ తప్పంటే ఈ ప్రభుత్వానికి ఎగ్జిస్టెన్సీ లేదు, కూటమి సర్కార్ ఆంధ్రప్రదేశ్లో ఉండే అర్హత లేదు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రద్దు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. లేదు ఎలక్షన్ కమిషన్ తప్పైతే ఈ పరిస్థితి ఎన్నికలు రద్దు చేయాల్సి ఉంటుంది. ఎలక్షన్ కమిషనే రైట్ అయితే, ఎలక్షన్ కమిషన్ చెప్తున్నట్టుగా ఎలక్షన్ కమిషన్ తాము చెప్పిన మాటే లేదు మేము కరెక్ట్గా ఎన్నికలు చేసామని రేపు పొద్దున కోర్టుకు చెప్తే అప్పుడు సిట్ తప్పు అవుతుంది. కొద్ది నెలలుగా ఆంధ్రప్రదేశ్లో మద్యంలో కుంభకోణం జరిగింది, వేల కోట్ల రూపాయలు దోచేశారు, ఇదిగో అక్కడ డబ్బులు ఇక్కడ డబ్బులు అంటూ సిట్ కట్టుకథలు చెప్పినట్లుగా అర్థం చేసుకోవాలి. సిట్ ఒక నేరేషన్ బిల్డ్ చేస్తూ స్టోరీలు రాసినట్టుగా ఛార్జ్షీట్లో అర్థం చేసుకోవాలి. సిట్ ఛార్జ్షీట్లో ఉన్న అంశాలన్నీ తెలుగుదేశం పార్టీ మీడియా రాసిన కథనాలే తప్ప విచారణ చేసి తేల్చినవి కాదు అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కోర్టులో పిటిషన్ వేసి ఫైట్ చేస్తున్న అభ్యర్థులు ఆ ప్రలోభాల కారణంగానే మేము ఓడిపోయామేమో అనే అనుమానం ఉంది కాబట్టి ఎన్నికలు రద్దు చేయండి అంటున్నారు. చీఫ్ జస్టిస్ వాళ్ళ వాదనతో ఆల్మోస్ట్ అగ్రి అయ్యారు. అగ్రి అయ్యి ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నారు, ఎలక్షన్ కమిషన్ దగ్గర ఆన్సర్ కనపడట్లా. సో కాబట్టి మొత్తం వ్యవహారం తెలుగుదేశం పార్టీ మెడకు చుట్టుకుంటోంది. తెలుగుదేశం పార్టీకి సంకట పరిస్థితిని జై భీమ్రావ్ భారత్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు తీసుకొచ్చారు. తెలుగుదేశం పార్టీకి సంకట పరిస్థితిని తెలియకుండానే తెలుగుదేశం పార్టీ తనకు తానే తెచ్చుకుంది సిట్ని ఏర్పాటు చేయడం ద్వారా. సిట్లో రాజకీయపరమైన విమర్శలన్నింటినీ స్టోరీల రూపంలో రాయించడం ద్వారా. నిజానికి మద్యం డబ్బులు ఎన్నికల్లో ఖర్చు పెట్టారు అనే అంశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ మీడియా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్న వాదనలోనే రకరకాల భిన్న స్టేట్మెంట్స్ ఉన్నాయి. డబ్బులన్నీ తీసుకొచ్చి ఎన్నికల్లో ఖర్చు పెట్టారని ఒకరోజు, డబ్బులన్నీ తీసిపోయి ముంబై స్టాక్ మార్కెట్లో పెట్టారని ఒకరోజు, డబ్బులన్నీ తీసిపోయి దుబాయ్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని ఒకరోజు, డబ్బులన్నీ తీసిపోయి అమెరికాలో ఏదో కంపెనీలు పెట్టారని ఒకరోజు, డబ్బులన్నీ తీసుకొచ్చి హైదరాబాద్లో షెల్ కంపెనీలు క్రియేట్ చేశారని ఒకరోజు, రకరకాల నేరేషన్స్ని అల్లారు. ఇన్ని నేరేషన్స్ అల్లి మొత్తం కుంభకోణం జరిగింది 3,500 కోట్లు తెలిసి ఆ 3,500 కోట్లు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లోనే ఖర్చు పెట్టారని తేల్చింది సిట్. ఓవరాల్గా మాట చెప్పడం కాదు, ఏ నియోజకవర్గానికి ఎంత డబ్బులు వెళ్ళాయో కూడా తేల్చి రాసింది సిట్ ఛార్జ్షీట్లో. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఈసీ ఏం చెప్పబోతుంది, ఈసీ చెప్పిన దాని ప్రకారం, ఈసీ చెప్పబోయే దాని ప్రకారం, ఈసీ హైకోర్టుకి ఇచ్చే స్టేట్మెంట్ ప్రకారం చూస్తే ఒకటి సిట్ తప్పై ఉండాలి, సిట్ తప్పైనా తెలుగుదేశం పార్టీకే ప్రమాదం. లేదు ఎలక్షన్ కమిషన్ తప్పై ఉండాలి, ఎలక్షన్ కమిషన్ తప్పు చేసినా తెలుగుదేశం పార్టీకే ప్రమాదం. ఎలక్షన్ కమిషన్ తన స్టేట్మెంట్ తప్పు అని ఒప్పుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రద్దు కావాల్సిన పరిస్థితి ఉంటుంది. లేదు ఎలక్షన్ కమిషన్ మేము సరిగ్గానే చేశామనుకుంటే చంద్రబాబు నేతృత్వంలో సిట్ పేరుతో ఆంధ్రప్రదేశ్లో ఒక డ్రామా నడిపించి అక్రమ అరెస్టులు చేశారు అని తెలుగుదేశం పార్టీ ఒప్పుకోవాల్సి వస్తుంది. తెలుగుదేశం పార్టీ మీడియా రాసిందంతా కట్టుకథలు తప్ప నిజాలు కాదు అనే విషయం వాళ్ళే ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. సో మొత్తంగా మద్యం కేసు తెలుగుదేశం పార్టీ మెడకు చుట్టుకుంటోంది. తెలుగుదేశం పార్టీ తప్పు చేస్తుందనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కళ్ళ ముందు ఉంచబోతోంది. వారం రోజుల తర్వాత చీఫ్ జస్టిస్ నేతృత్వంలో జరిగే విచారణలో ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పబోతుంది అనేది అత్యంత ఆసక్తి కలిగించే అంశంగా ఉంది.